సైబర్ మోసగాలు వేటిని వదలడం లేదు. రాష్ట్ర సర్కార్ అమలు చేసిన అభయహస్తం అప్లికేషన్ లబ్ధిదారులను టార్గెట్ చేశారు సైబర్ కేటుగాలు. దీంతో 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు హెచ్చరికలు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీజన్ ప్రకారం సైబర్ మోసగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అంటున్నారు. సైబర్ మోసగాళ్లు వేటిని వదలడం లేదు. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న అభయహస్తం అప్లికేషన్ల లబ్ధిదారులను టార్గెట్ చేశారు సైబర్ కేటుగాలు. దీంతో 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు హెచ్చరికలు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీజన్ ప్రకారం సైబర్ మోసగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అభయహస్తం లబ్ధిదారులకు పోలీసుల అలర్ట్ ఏంటి? జ్యోతి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభయహస్తం కింద 6 గ్యారెంటీలను తీసుకురావడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అందరినీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ దరఖాస్తులు అనేవి మొన్న 6వ తారీఖు వరకు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులన్నిటికి సంబంధించి కూడా ఆయా రెవెన్యూ ఆఫీసులలో డేటా అనేది ఎంట్రీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ తర్వాత కొంత సైబర్ కు సంబంధించినటువంటి ఈ సైబర్ నేరగాళ్లు వీటి మీద దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనికి ఈ యొక్క డేటాను హ్యాక్ చేయడంతో పాటు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో ఈ దరఖాస్తుదారులని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు ఫోన్లు చేసి ఈ యొక్క మీకు పథకాలు అనేవి వస్తున్నాయి. సో ఈ పథకాన్ని కింద ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద శాంక్షన్ అయింది, అలాగే రైతు భరోసా కింద శాంక్షన్ అయింది, లేకపోతే వేరు పథకాలకు మీరు అర్హులయ్యారు, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఈ ఓటీపీని చెప్పాలి అంటూ కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఫోన్లు చేసి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫోన్లు చేసి ఓటీపీ చెప్పండి అంటే మాత్రం ఇటువంటి ఓటీపీలను చెప్పకూడదు అంటూ కూడా అందరికీ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా ఎవరు కూడా ఫోన్లు చేసి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇటువంటి ఓటీపీలను పంపించడం అనేది జరగదు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దరఖాస్తుదారులనే వీళ్ళు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి ఈ దరఖాస్తులకు సంబంధించి ముఖ్యంగా ఈ అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి ఎవరైనా ఫోన్లు చేసి ఓటీపీలు అడిగితే వీటిని వెంటనే మీకు స్థానికంగా ఉన్నటువంటి ఇటు పోలీస్ స్టేషన్ లో కావచ్చు, లేకపోతే రెవెన్యూ ఆఫీసులలో వెంటనే ఫిర్యాదు చేయాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు.